ఆంధ్రప్రదేశ్, తమిళనాడు సరిహద్దులలోని ప్రముఖ క్షేత్రమే శ్రీకాళహస్తి. గ్రహణం సమయంలో దేశంలోని అన్ని దేవాలయాలను మూసి ఉంచడం ఆనవాయితీ. కానీ గ్రహణం సమయంలో కూడా కేవలం శ్రీకాళహస్తి ఆలయాన్ని మాత్రం తెరిచే ఉంచుతారు. అంతేకాకుండా గ్రహణం సమయంలో ఇక్కడ దర్శనం చేసుకున్న, పూజలు చేయించుకున్న చాలా పవిత్రం అని భక్తుల నమ్మకం. సూర్య చంద్ర గ్రహణాలు అంటే రాహువు కేతువు కబలించడం అని చెబుతారు. అందుచేత ఆ దోషాన్ని నివారించుకునేందుకు ముందస్తుగానే దేవాలయాలను మూసి ఉంచుతారు. కానీ రాహు కేతువుల దోషాన్ని అధిగమించే క్షేత్రంగా శ్రీకాళహస్తి కొలువై ఉంది. అందుచేత ఇక్కడ మాత్రమే గ్రహణం సమయంలో కూడా ఆలయాన్ని తెరిచి ఉంచుతారు. దక్షిణ కైలాసంగా పిలిచే శ్రీకాళహస్తి క్షేత్రానికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. అత్యంత ప్రాచీనమైన పంచభూత లింగాలలో ఒకటైన వాయులింగేశ్వరుడు ఇక్కడ ఉన్నారు. ఈ ఆలయం అద్భుతమైన భారతీయ వాస్తుకళతో కనిపిస్తుంది. గర్భగుడిలోని శివలింగానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ శివలింగాన్ని ప్రాణం ఉన్న శివలింగంగా భావిస్తారు. ఆలయంలోని అన్ని దీపాలు నిశ్చలంగానే ఉంటాయి. కానీ శివలింగానికి ఎదురుగా అఖండ జ్యోతి మాత్రం ఎప్పుడూ రెపరెపలాడుతూ ఉంటుంది. పరమేశ్వరుడి ఉచ్ఛ్వాస నిశ్వాసంతోనే ఇది జరుగుతుంది అని నమ్మకం. శ్రీ అంటే సాలిపురుగు, కాలము అంటే సర్పము, హస్తి అంటే ఏనుగు. ఈ 3 జీవుల చేత పూజలందుకున్న క్షేత్రమే శ్రీకాళహస్తి. ఇక్కడ రాహుకేతు దోషం ఉన్నవారు పూజించినట్లయితే ఉపశమనం పొందుతారు.